మరొక నూతన నెలలో మనల్ని దేవుడు ప్రవేశపెట్టి మనల్ని అందరినీ మరి ఈ విధంగా ఆయన సన్నిధిలో కొంతసేపు గడిపే గొప్ప సమయాన్ని, గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా. దాని అంతటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మరి కింగ్ ఆఫ్ కింగ్స్ సంఘముగా మిమ్మల్ని అందరినీ మరి ఆదివారపు ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మనము మరి ఆదివారపు ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. మనం మరి ముందుగా స్తుతి ఆరాధన, తర్వాత వాక్య పరిచర్య, ఈ విధంగా మన ఈ దినపు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ముందుగా మనము ప్రార్థన చేసుకుని ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసనుడు అయిన మా పరలోకమందున్న తండ్రి, మా ప్రభువా, మా దేవ, నీకే కృతజ్ఞతలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మా దేవ, మా ప్రభువా, నీ నామమే పరిశుద్ధపరచబడుగాక. దేవా, నీ రాజ్యం ప్రభువా ఈ భూమి అంతటిపైన వచ్చునుగాక. నీ చిత్తమే ప్రభువా ఈ భూమి అంతటిపై సంపూర్ణంగా జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, దేవా, ప్రభువా, మరి మీ కృప, మీ దయ ప్రభువా మాపై అనుగ్రహించి ప్రభువా, దేవా, మమ్మల్ని అందరినీ ఈ విధంగా కింగ్ ఆఫ్ కింగ్స్ సంఘముగా దేవా ఈ సమయంలో నీ సన్నిధిలో కూడుకొని నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే గొప్ప సమయాన్ని, భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. దేవా, నీకే స్తోత్రాలు. ప్రభువా, మమ్మల్ని అందరినీ దేవా ఇంతవరకు క్షేమంగా ఉంచారు, కాపాడారు, మా ప్రతి అవసరతను తీర్చారు, ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచారు. ప్రభువా, నీకే స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, దేవా, ప్రభువా, మరి అంతేకాకుండా ప్రభువా మరి పరిశుద్ధ దినములో ప్రభువా మమ్మల్ని ఎంతో దేవ ఆనందంగా ఉంచారు. వందనాలు ప్రభువా. దేవ, మరి ఈ పరిశుద్ధ దినమే కాదు కానీ ప్రభువా మరి నూతన నెలలో, సెప్టెంబర్ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టారు ప్రభువా. దాని అంతటిని బట్టి వందనాలు ప్రభువా, వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, దేవ, మరి ఈ నూతన నెలంతట్లోనూ కూడా మీ సన్నిధి, మీ దయ, మీ కృప మా అందరిపైన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, దేవ, ప్రభువా, మరి మీ నూతన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు అన్నీ కూడా ఈ నెలంతట్లోనూ దేవ మా అందరిపైన దేవ కృమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, దేవ, కృప చూపించండి, సహాయం చేయండి. ప్రభువా, దేవ, ప్రభువా, మరి ఈ పరిశుద్ధ దినంలో ప్రభువా మేమందరము కింగ్ ఆఫ్ కింగ్స్ సంఘముగా దేవ నీ సన్నిధిలో కూడుకుంటున్నాం. ప్రభువా, దేవ, మరి మందిరంలో కూడుకోలేకపోయినప్పటికీ కూడా ప్రభువా దేవ మా గృహాల్లో ఈ విధంగా ఆన్లైన్ సర్వీస్ ద్వారా ప్రభువా కూడుకోవడానికి కృప చూపించారు. దానంతటిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, దేవ, మరి సమయంలో మా స్థుతులపై మీరు ఆశీర్లై ఉండండి, మా మధ్యలో దేవ మీరు ఉండండి. మీ సన్నిధి ప్రభువా మేమందరము అనుభవించులాగున, సంతోషించులాగున సహాయం చేయండి. మంచి వాక్యాన్ని మాకు అనుగ్రహించండి. ప్రభువా, దేవ, మేమందరము నీ వాక్యానుసారంగా జీవించే వారముగాను ప్రభువా నీ రాజ్య వారసులముగాను, పౌరులముగాను ఉండగలగడానికి మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రభువా ప్రతి సాతాను శోధనను, కీడు మొత్తం ఏది కూడా దేవ మాకంటకుండా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభు మరి గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగించలాగిన మనమందరము స్తుతి ఆరాధనలో పాల్గొందాము. మరి ఇప్పుడు మనము ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడి నామంకే మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. మరి ఈ సమయంలో మనము కొన్ని పాటలు పాడుకుని దేవుడి నామంని స్తుతించి ఘనపరిచి ఆరాధించుకుందాం. ఈ సమయంలో మనందరము మొదటిగా సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా అనే పాట పాడుకొని మనందరము ఆయన్ని ఆరాధిద్దాము, ఘనపరచుదాము, ఆయన నామమును కొనియాడుదాం. హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా,
యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమా ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చు మహిమా ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరి మనము ఇంకో పాట పాడుకుందాము, దేవుణ్ణి ఘనపరుచుకుందాము. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి విలాసం, యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి విలాసం, యేసే పతిత పావన నామం, భాసుర క్రైస్తవ శుభనామం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం,
నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే సిలువను మోసిన దైవం, యేసే ఆత్మల శాశ్వత జీవం. యేసే సిలువను మోసిన దైవం, యేసే ఆత్మల శాశ్వత జీవం. యేసే క్షమాపణ అధికారం, దాసుల ప్రార్థన సహకారం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే సంగములో మన కాంతి, యేసే హృదయములో ఘన శాంతి. యేసే సంగములో మన కాంతి, యేసే హృదయములో ఘన శాంతి. యేసే కుటుంబ జీవన జ్యోతి, పసి పాపల దీవెన మూర్తి. సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామంకే మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనందరము ఇంకొక పాట పాడుకుందాము. లెట్ us all sing యెహోవా నామమును లాలించెను ఆయన మహాదయమనను గానించెను పాట మనందరం పాడుకుందాం ఈ సమయంలో కలిసి. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడదు, ఆయనెడు నిగ్రహించి మనిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిమి పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. పిశాచి బడిమి పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున చేర్చి సేదదీర్చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదావళము బోలు నామదిన్, తన ప్రదీప్త వాక్యాంకుశ అదిన్. మదావళము బోలు నామదిన్, తన ప్రదీప్త వాక్యాంకుశాదిన్. యదేచ్ఛలన్నిటి గురించి పాపపు మొదల్ నరికి దరికి చేర్చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాదు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాదు రక్తమున ముంచెను. వినూత్న యత్నమెదను నీ ఎన్నడు కనన్ వినన్ ప్రేమన కుచూపెను. యెహోవా నా మొర
నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయగా నన్ను గూర్చి తన సుతుని దాచగా. అగణ్య పాపియని త్రోయగా నన్ను గూర్చి తన సుతుని దాచగా. తెగించి మృతికో పగించి పాపపు నెగులు సొగసుగానంచెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామముకి మహిమ కలుగును గాక. లెట్ us all sing. రండి ఉత్సాహించి పాడదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్మ్యము గలరాజు. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్మ్యము గలరాజు. భూమ్యాగాధపు లోయలను ఊదర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించే నాయనదే, సత్యుని హస్తమే భువి చేసెన్. ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోక్కుదము. ఆయన మాటలు గైకొనిన అయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకు తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములనవును. ఆమేన్. రండి స్తుతి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. హల్లెలూయా. సిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభో నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా.
కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభో నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా. దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా. మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభో నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. పాపము చేసి గతించితి మరణం, శాపమేగానే నర్చించినది. పాపము చేసి గతించితి మరణం, శాపమేగానే నర్చించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభో నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. ఎందులకో నాపై ఈ ప్రేమ, అందదయా స్వామి నీ మదికి. ఎందులకో నాపై ఈ ప్రేమ, అందదయా స్వామి నీ నామదికి. అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభో నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. నీ మరణపు వేదన వృధ కాదు, నామది నీ వేదనలో మునిగెను. ఈ మరణపు వేదన వృధ కాదు, నామది నీ వేదనలో మునిగెను. క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయములో. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభో నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. నమ్మిన వారికి కాదనవనియు, నెమ్మది నొసగెడి నా ప్రభుడవని. నమ్మిన వారికి కాదనవనియు, నెమ్మది నొసగెడి నా ప్రభుడవని. నమ్మితి నీ పాదములను, నమ్మితి నీ పాదములను. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభో నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభో
దేవుడి నామంకి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆయన మనల్ని క్షమించి మనల్ని దరి చేర్చారు. నిత్య జీవం ఇవ్వడం కోసం ఆయన విమోచన క్రయధనమయ్యారు. యేసయ్యా, మీ సిలువకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ త్యాగానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. మీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపి ఈ సమయంలో నడిపించండి. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడం కోసం మమ్మల్ని అందరినీ ప్రభా మీరు ఇగ్నైట్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా హృదయంలో నుంచి ప్రభా మీ వాక్యము అనే జీవజలపు ఊట పొంగి పొర్లులాగున ప్రభా మీరు నాయన మీ వాక్యమును, జీవంతో కూడిన మీ వాక్యమును మా హృదయంలో నుంచి మీరు పంపించండి. మా చెవులను తెరిచి ప్రభా మీరు ఆ వాక్యం మేము వినగలగడానికి మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, మా ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకండి. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ రమ్ము, పరిశుద్ధాత్మ రమ్ము, మమ్ము యేసు పాదము చెంత చేర్చుమో. పరిశుద్ధాత్మ రమ్ము, పరిశుద్ధాత్మ రమ్ము, పరిశుద్ధాత్మ రమ్ము, మమ్ము యేసు పాదము చెంత చేర్చుమో. పరిశుద్ధాత్మ రమ్ము, నీ కొరకే యేసు, నీ కొరకే, నీ కొరకే యేసు, నీ కొరకే, నీ కొరకే యేసు, నీ కొరకే నా కరములెత్తెదను. మోకరించి నా శిరము వంచి నా కరములెత్తెద నీ కొరకే. మోకరించి నా శిరము వంచి నా కరములెత్తెద నీ కొరకే. నీ కొరకే యేసు, నీ కొరకే, నీ కొరకే యేసు, నీ కొరకే, నీ కొరకే యేసు, నీ కొరకే నా కరములెత్తెదను. మీ కీర్తిని పొగడెదను, మీ నీతిని చాటించెదను, మీ గొప్పతనమును ప్రకటింతును, మీ నామమును ప్రకటించెదను. మీరు చేసిన ప్రతి మేలుకై మీకే వందనం. మీరు చూపిన కృపకై మీకే వందనం. Thank you, Jesus. I praise you. Lord, as we come together as your church, your body, your bride, Lord, I pray that you lead us this morning
We come to your presence as nothing, O Master. We come to your presence because we cannot do but you can do. We are weak but you are strong. We fail but you are victorious. We fall but you lift us up. You are who you are, Jesus. You are Yahweh, Jehovah, our Father. To you we come and say, Abba, Father. ఎందుకంటే యేసయ్యా, పరలోక రాజ్యానికి హక్కుదారులం మేము ప్రభా. మీరు చేసిన వాగ్దానములకు కావెనెంట్కి మేము హక్కుదారులము. We are heirs with you, Jesus. మీతో పాలి భాగస్థులము మేము. తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ప్రివిలేజ్ని బట్టి మీకు వందనాలు. ఈ గ్రేట్ ఎక్స్చేంజ్ మీరు మాకు ఇచ్చారు, మీకు వందనాలు. సో దట్ వీ కెన్ గివ్ ఆల్ దట్ వీ హ్యావ్ టు జీసస్, సో దట్ జీసస్ కెన్ గివ్ ఆల్ దట్ హీ హ్యాస్ టు అస్. So that Jesus can be in us, we in Jesus, and we in you, O Father, as one. I give you praise, I give you honor and glory. Lord, as we are going to listen to your word, let your word filled with life become a two-edged sword, which is sharper than any other sword, which can pierce into our heart and separate us from this world and worldly desires and worldly affairs. We, as the soldiers of Jesus Christ, has nothing to do with this world, is what the word of God says. Lord, let your word fill us, give us life, lead us. Thank you, Jesus. I give all glory and all praise and all honor. I make this prayer in your holy name, Jesus. Amen. Praise the Lord. Hallelujah. దేవుని నామముకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నామము హెచ్చించబడుగాక. ఆయన రాజ్యం వచ్చునుగాక. మరి ఇప్పుడే మనం ప్రార్థనలో విన్నాము. మరి మనం ఆయన రాజ్యంలో సోల్జర్స్ అని విన్నాం. ఆయన రాజ్యాన్ని మరి భూమి మీద రావడానికి వాడబడే మరి పాత్రలమని ప్రార్థనలో ఇప్పుడే మనం విన్నాం. మరి చాలా సంతోషము. దేవాది దేవుడు ఏదైతే వాక్యాన్ని ఇస్తారో ఆ వాక్యాన్ని మరలా తిరిగి ఒకసారి కన్ఫెస్ చేస్తారు. దానంతటిని బట్టి ప్రభువుకి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ రోజున మనము మంచి వర్తమానాన్ని వింటున్నాం. మరి ఆ వర్తమానము మన జీవితంలో ఒక గొప్ప మలుపుని మార్పుని తీసుకొచ్చునుగాక. ఈరోజు మనము మార్క్స్ వార్తలోనికి వెళదాము. మొదటి అధ్యాయం, మార్క్స్ వార్త మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే 15వ వచనం మనం చూద్దాం. మొదటి అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, కాలము పరిపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మాట. మరి అక్కడ యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, దేవుని రాజ్యము సమీపంగా ఉంది, మీరు అందులోకి తప్పకుండా రావాలి అనేది. దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మీరు అప్పటికి పూర్తిగా సమీపంగా ఉంది కనుక మీరు ఆ రాజ్యానికి వారసులై ఉండాలి. ఆ రాజ్యానికి ఇందాక విన్నట్టుగా హక్కుదారులవై ఉండాలి. ఆ రాజ్యంలో సోల్జర్స్గా ఉండాలి. ఆ రాజ్యానికి సంబంధించిన రాయబారులుగా ఉండాలి. ఇవన్నీ మరి అందులో ఇమిడి ఉంటున్నాయి.
ఇక్కడ మనం చూస్తుంటే కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సంపూర్ణంగా ఉన్నది అని ప్రభువారు చెప్పే సమయానికి, అంటే యేసు ప్రభువారు ఆ మాట చెప్పే సమయానికి అప్పటికి ప్రపంచంలో మరి క్రీస్తు పూర్వము ఉండే దేశాలన్నీ ఉన్నాయి, రాజులందరూ ఉన్నారు, మరి వారి యొక్క రాజ్యాలు జరిగినాయి, అక్కడ పరిపాలన జరిగింది. మరి ఎంతోమంది రాజులు మరి పరిపాలన చేశారు, గతించిపోయారు. అయితే ఇక్కడ యేసుప్రభు వారు వచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే దేవుని రాజ్యం సమీపంగా ఉందని చెప్పేసరికి అక్కడ ప్రజలందరికీ కొంచెం అది అంటే కొంతమంది యూదులకు అది తెలిసి ఉన్నా తెలియని వారికి అది చాలా విచిత్రంగా ఉన్నది. దేవుని రాజ్యము అని అక్కడ మనం వింటున్నాం. దేవుని రాజ్యము అంటే ఏంటంటే మరి అప్పటికి మరి ఎంతమంది పరిపాలన చేశారు? మరి గొప్ప గొప్ప రాజులు పరిపాలన చేశారు కదా, మనకందరికీ తెలుసు. గొప్ప దావీదు వంటి రాజు పరిపాలన చేశాడు, మరి గొప్ప సొలొమోను వంటి రాజు పరిపాలన చేశాడు, ఇంకెంతోమంది పరిపాలన చేశారు. మరి అన్యరాజులు పరిపాలన చేశారు, దర్యావేషు చేశాడు బబులోనులో, మరి నెబుకద్నెజర్ పరిపాలన చేశారు, కోరేషు చేశాడు, చాలా ప్రాంతాన్ని పరిపాలించాడు. కానీ అవన్నీ ఎందుకు పనికిరానివే. వారు పరిపాలన చేశారు కొంతకాలం, కానీ అవి శాశ్వత రాజ్యాలు కావు, అవి అధికారంతో కూడినవి కావు, అవి ఘనతను తెచ్చేవి కావు. ఒకటి శాశ్వత రాజ్యం ఏంటంటే మరి దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైనది, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉన్నది. మరి అదే రాజ్యమును గురించి యేసు ప్రభువారు చెప్పారు. ఇప్పుడు మానవులమైన మనమందరము ఆ యొక్క రాజ్యం యొక్క పౌరులము కావాలి. అది ఈరోజు మన వర్తమానం. మరి యేసు ప్రభువారు 2020 సంవత్సరాల క్రితం చెప్పిన ఆ రాజ్యము అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. అబ్రహాముని ఎప్పుడైతే ప్రభువారు పిలిచారో, తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే అబ్రహామును విశ్వాసులకు తండ్రి అని మరి పేరు పెట్టారో, మరి అప్పుడే స్టార్ట్ అయిపోయింది. మరి అబ్రహాముని అనేక మంది జనాంగాల్లోంచి మరి ఒక వ్యక్తిని ప్రభువారు పిలుచుకుని ప్రత్యేకించి మరి ఆయన ఆశీర్వదించి, మరి నిన్ను బట్టి జనములు, దేశాలు, ప్రజలు అందరూ ఆశీర్వదించబడతారని ప్రభువారు మరి ఎంతగానో చెప్పారు. మరి దాని అంతటిని బట్టి మరి మనము గ్రహించాల్సింది ఏంటంటే ఒక్క అబ్రహాము యొక్క సంతానం మనం అందరం. ఇప్పుడు అబ్రహాం సంతానమైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారని మనం లోకాల్లో చూస్తాం కదా. మరి అబ్రహాం సంతానం ఎంత అంటే మరి అది లెక్క పెట్టలేనంత. ఇసుకను లెక్క పెట్టలేము, ఆకాశ నక్షత్రాలని లెక్క పెట్టలేము. మరి దేవుని రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా లెక్కించలేనంత మంది ఉన్నారు. మరి గొప్ప సమూహంలాగా ఉన్నారు. మరి వీరందరూ మరి దేవుని రాజ్యానికి చెందినవారు. అప్పుడే స్టార్ట్ అయింది దేవుని రాజ్యము, అప్పుడే ఆయన అధికారము, అప్పుడే అంతకుముందే ఆయన అధికారము, ఆయన శక్తి, ప్రభావం అన్నీ నడుస్తున్నాయి. అందులో అబ్రహాము ద్వారా దేవుడు మరి కార్యాలు చేయడం మొదలుపెట్టారు. అబ్రహాము ఏం చేశారు దేవుని రాజ్యంలో ఉండడం కొరకు అంటే అబ్రహాము దేవుని యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడి ఉంది. తర్వాత అనేక మంది విశ్వాసులకు అబ్రహాము తండ్రి అని కూడా రాయబడి ఉంది. అబ్రహాము మొదలుకొని ఎంతోమంది రాజులు పరిపాలన చేశారు. మరి కొంతమంది దేవుని చిత్తానుసారంగా పరిపాలన చేశారు, కొంతమంది దేవునికి ఇష్టం లేని విధంగా జీవించారు. కానీ దేవుని రాజ్య పరిపాలన జరుగుతూనే ఉంది. ప్రతి తరంలో ఆయనకి ఇష్టలైన వారు ఉంటానే ఉన్నారు, ఆయన రాజ్యాన్ని కలిగిన వారు ఉంటానే ఉన్నారు, ఆయన రాజ్య సంబంధమైన పని జరుగుతూ ఉంది, కంటిన్యూ అవుతానే ఉన్నది. మరి దావీదు మొదలుకొని కూడా ఎంతోమంది రాజులు
దేవునికి నమ్మకంగా పరిపాలన చేశారు. నమ్మకమైన వ్యక్తులు, నమ్మకమైన ప్రవక్తలు ఉన్నారు. కానీ మరి కొంతమంది వ్యతిరేకులుగా ఉంటున్నారు దేవుని రాజ్యానికి. మరి యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత స్పష్టంగా అందరికీ ఏం తెలియజేశారంటే మనుషులందరూ కూడా దేవుని రాజ్యానికి చెందిన వారే ఉండాలని చెప్పారు యేసు ప్రభు వారు. మరి ఈ ప్రకటన చేసేటప్పటికి అప్పుడు రోమా గవర్నమెంటు, రోమా సామ్రాజ్యం ఉన్నది, రోమా ప్రభుత్వం, రోమా రాజ్యం ఉన్నది. కొంత ప్రాంతాలలో వేరే రాజులు పరిపాలన చేస్తూ ఉన్నారు, వేరే అధికారులు ఉంటా ఉన్నారు. కానీ దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని యేసు ప్రభు వారు గొప్ప ప్రకటనతో మరి పరిచర్యను మొదలుపెట్టారు. ఈ రాజ్యము సమీపంగా ఉన్న రాజ్యంలోకి మనము తప్పకుండా మరి పౌరులము కావాలి. ఎలాగ మనము ఆయన రాజ్యంలో పౌరులము అవుతాము అంటే నమ్మి బాప్తిస్మం పొందడం ద్వారా, విశ్వసించడం ద్వారా. మరి యోహాను సువార్తలో మనం చూద్దాము, 3వ అధ్యాయంలో మనం ఒకసారి చదువుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. ఇవన్నీ మీకు తెలియవని కాదు, కానీ మరి ఖచ్చితమైన ప్రకటన చేయవలసి ఉన్నది. దేవుడు మరి ఇచ్చారుగా, ఈ మెసేజ్ ఇచ్చారు కాబట్టి మనం తప్పకుండా ప్రతి ఒక్కరూ వినాలి, ఆ పద్ధతిలో మనం నడుచుకోవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం చదువుతాను నేను. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను విశ్వాసముతో, రెండిట్లకి పక్కన పెట్టాలి. నీటి మూలంగా విశ్వాసంతో, ఆత్మ మూలంగా విశ్వాసంతో. ఎవరి మీద? దేవుని మీద విశ్వాసంతో తిరిగి జన్మిస్తే కానీ ఆయన రాజ్యానికి సంబంధించిన వారము కాము. మరి ఆయన రాజ్యానికి సంబంధించిన వారము మనం అయిపోతే అప్పుడు మనం ఏమవుతాము? ఆయన రాజ్యములో పౌరులము అవుతాం. అక్కడ పౌరస్థితి మనకు వస్తుంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే మన పౌరస్థితి పరలోకానికి, ఆయన రాజ్యానికి చెందిందై ఉంటుంది. మరి ఎప్పుడు మనం ఆయన అంటే అంతకుముందు ఆయన రాజ్య సంబంధులంగా మనం లేము. అంటే అంతకుముందు ఆయన రాజ్యంలో మనకి పౌరస్థితి లేదు, మనకి సిటిజన్షిప్ లేదు. ఎప్పుడైతే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మిస్తామో అప్పుడు మనం అక్కడ సిటిజన్స్ అయిపోతాం. ఎప్పుడైతే మనం అక్కడ సిటిజన్స్ అయిపోతామో మరి మనకి ఆ సిటీలో మనకి చెందిన దానికి ప్రతిదానికి దేవుడే మన యొక్క పోషకుడుగా, మన యొక్క అధికారిగా, మన ప్రొటెక్టర్గా, మనకి సమస్తముగా మరి ఆయన ఉంటారు. ఆయన రాజ్యంలో మనం ఉంటాం కాబట్టి ఏది మనకు ఎంత మాత్రము హాని కలిగే విధంగా ఉండదు. కనుక మరి మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మరి మారు మనసు పొంది అంటున్నారు ఇక్కడ యేసుప్రభు వారు. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే మారు మనసు పొంది సువార్త నమ్మాలి. సువార్త ఏంటి? దేవుని రాజ్యం సమీపంగా ఉంది. ఆ రాజ్యంలోకి వెళ్ళడానికి యేసు ప్రభు వారు మనకి ఒక మార్గంగా ఉన్నారు. మనల్ని ఒక మార్గంలో నడిపిస్తూ సత్యములోనే మనల్ని నిలవబెట్టి మరి నిత్య జీవాన్ని మనకి ఇవ్వనై ఉన్నారు అనేది మనము విశ్వసించాలి. ఎప్పుడైతే అలాంటి మరి విశ్వాసము మన జీవితాల్లో ఉంటుందో అప్పుడు మనము ఆయన రాజ్య వారసులుగా ఉండగలుగుతాం. మరి హృదయమునందు నమ్మి నోటితో ఒప్పుకోవాలని రోమా పత్రికలో మరి పౌలు గారు రాస్తా అన్నారు. మరి యేసు ప్రభు దేవుడని నోటితో హృదయమునందు విశ్వసించి నోటితో పలికి మరి హృదయములో మరి హృదయాంతరంగాల్లో మార్పు, పాతగా ఉన్నప్పుడు ఉన్నట్టుగానే ఉండిపోకూడదు, కానీ మార్పు చెందిన వారంగా, మార్పులో కంటిన్యూ అవుతూ ఉండేవారంగా మరి ఆ రాజ్యాల్లోకి వెళ్ళే వరకు మన శరీర ప్రాణాత్మలను ఆయన చిత్త ప్రకారం నడిపించేవారుగా మనం ఉండాలి. కనుక మరి ఆయన రాజ్యం సమీపంగా ఉంది. ఇప్పుడు ఇంకెక్కువగా వింటున్నాం మనం. మరి త్వరగా యేసుక్రీస్తు ప్రభు వారు రానై ఉన్నారు మధ్యాకాశంలోకి. ఆయన వచ్చి
తన రాజ్యానికి చెందిన పౌరులందరినీ ఆయన మధ్యాకాశంలోకి తీసుకువెళ్తారు అనేది మనం వింటున్నాం. ఇప్పుడు మనము అర్జెంటుగా ఎమర్జెన్సీగా ఏం చేయాలి అంటే మన పౌరస్థితిని మార్చుకోవాలి. ఒకవేళ మార్చుకున్న వాళ్ళు చెదిరిపోకుండా అటు ఇటు తొలగిపోకుండా నిలవబడాలి. మరి ఒకవేళ ఇంకా ఆ పౌరస్థితి లేని వాళ్ళు ఏం చేయాలంటే వెంటనే ఆ సిటిజన్షిప్ కొరకు మీరు ఏదైనా సరే వెలగా చెల్లించండి. మనం ఇతర దేశాల్లో మన యొక్క సిటిజన్షిప్ ఉండడం కొరకు మరి ఎంతో డబ్బులు వెచ్చిస్తాము, పలుకుబడిని కలిగి ఉంటాము, మరి ప్రయాసపడతాము, ఎన్నో రకాలైన ఇబ్బందులు పడి చివరికి వేరే ఒక గొప్ప గొప్ప దేశాలలో పౌరస్థితిని పొందుకుంటాం. గొప్ప గొప్ప దేశాలు అని అనుకుంటున్నారు కొంతమంది, కానీ మన ఇండియా అంత గొప్ప దేశం ఇంకెక్కడా లేదని నా నమ్మకం, నా విశ్వాసం. ఎంతో గొప్ప దేశంలో, ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంలో మనం పుట్టాము, పెరిగాము, ఉంటున్నాము, మనం చలిస్తున్నాము. గొప్ప కుటుంబ వ్యవస్థ మన ఇండియాలో ఉన్నది. తల్లి, తండ్రి, పెద్దవారు అనే భయభక్తులు ఇంకా మన భారతదేశంలో ఉన్నాయి, ఇక ముందుకు ఉంటాయి. అంత మంచి కుటుంబ వ్యవస్థ, భయభక్తులు కలిగి ఒక క్రమములో ఉన్న భారతదేశంలో మనము పుట్టి పెరిగినందుకు ఎంతో ధన్యులము. అంతేకాకుండా ఇంకా గొప్ప ధన్యత ఏంటంటే ఈ దేశంలో ఉంటూనే పరలోకపు పౌరస్థితిని కూడా కలిగి ఉన్నాం మనం. అది చాలా సంతోషించదగిన గొప్ప విషయం. మనం ఒకే సమయంలో మన శరీరం ఒకవేళ ఈ దేశానికి సంబంధించిన పౌరస్థితి కలిగి ఉన్న మన ఆత్మీయత, మన ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంతా కూడా పరలోకానికి సంబంధించిందిగా ఉండాలి. 2 పౌరస్థితులు ఉండాలి, 2 సిటిజన్షిప్లు మనకు ఉండాలి. ఒకటి ఈ దేశానికి సంబంధించింది ఉండాలి, మరి పరలోక రాజ్యపు, దేవుని రాజ్యపు సిటిజన్స్ కూడా మనం అయి ఉండాలన్నమాట. దానివల్ల ఎవరు మనల్ని అడగడానికి వీల్లేదు. అదే భారతదేశ పౌరులుగా ఉంటూ అమెరికా దేశ పౌరులుగా ఉంటాము అంటే కుదరదు, ఒప్పుకోరు. యాజ్ పర్ రూల్స్ ఒప్పుకోరు, కుదరదు. కానీ ఈ దేశ పౌరులుగా ఉండొచ్చు, అదే సమయంలో పరలోకపు పౌరులుగా కూడా మనము ఎంజాయ్ చేయొచ్చు. దాన్ని మనం ఎంతో చక్కగా అనుభవించవచ్చు. దానికి సంబంధించిన సమస్తాన్ని మనము ఆస్వాదించవచ్చు అన్నమాట. పరలోకపు పౌరస్థితి యొక్క సమస్తాన్ని మనము ఆస్వాదించగలుగుతాం. అలాగే ఈ దేశ పౌరులుగా ఉండగలుగుతాం. ఈ దేశంలో మనకి ఇవ్వబడిన ఆ ప్రొటెక్షన్లో, ఈ దేశంలో మనకి ఇవ్వబడిన ఆ అనేకమైన ప్యాకేజెస్లో, మరి అనేకమైన గొప్ప విషయాలలో మనము పౌరులంగా ఉంటున్నాం. అదే వేరే దేశస్తులు కూడా, మరి వాళ్ళని కూడా నేనేం కించపరచట్లేదు, వాళ్ళు కూడా మరి ఆ దేశ పౌరులుగా ఉండొచ్చు, పరలోక పౌరులుగా కూడా ఉండొచ్చు. ఎట్ ఏ టైం 2. ఎప్పుడు పరలోకపు పౌరులు అవుతాము? మారు మనసు పొందినప్పుడు. మారు మనసు పొందిన తర్వాత ఏం చేయాలి? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తాము. ఆ జన్మ విశ్వాసంతో జన్మిస్తాం కనుక ముందుకు కొనసాగుతాం. కొంతవరకే మీకు నేను ఇంట్రడక్షనే నేను చెప్పగలుగుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యము చెప్పాలనేది ఇది పెద్ద మెసేజ్గా దేవుడు నాకు ఇచ్చారు. ఇది కొన్ని ఎపిసోడ్స్గా మనం ఒకవేళ వింటామేమో, అది నాకు తెలీదు. మరి కొన్ని పార్ట్స్గా వింటామేమో, దేవుడు అలా ఇస్తారేమో. కానీ మొట్టమొదట మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనము ఫస్ట్ ఏం చేయాలంటే, మనం ఒక ఆధార్ కార్డు పొందుకోవాలన్నా, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ పొందుకోవాలన్నా, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ పొందుకోవాలన్నా, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, మేము ఈ తెలంగాణ రాష్ట్రానికే చెందిన వాళ్ళము అనే ఒక క్యాస్ట్ సర్టిఫికేటు, ఒక రెసిడెన్స్ సర్టిఫికేటు, మరి ఇక్కడ మాకు ఇంత ఇన్కమ్ ఉందని ఒక ఇన్కమ్ సర్టిఫికేటు, మరి ఇవన్నీ ప్రతి ఒక్కరికి కావాలి. చిన్నపిల్లలప్పటి నుంచే ఒక రేషన్ కార్డు, ఒక ఆధార్ కార్డు, ఎన్నో మనకి కావాల్సి ఉంటుందన్నమాట. అయితే మరి అవన్నీ పొందుకోవడం కొరకు ఊరికనే రాదు మనకి. కొంతమంది మరి ఆఫీసర్స్ సర్టిఫై చేయాలి దాన్ని, కొంతమంది ఒప్పుకోవాలి, కొంత ప్రయాస, కొంత డబ్బులు ఖర్చు, కొంత పడితే కానీ మనకి ఆ సర్టిఫికేట్ రాదు. అది మన దగ్గర, ఆ సర్టిఫికేట్ మన దగ్గర పట్టుకుని ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఓ పలానా క్యాస్ట్ లేకపోతే పలానా రెసిడెన్స్ వీళ్ళకు ఉంది, వీళ్ళ హౌస్ నెంబర్ ఇంత, వీళ్ళకి మరి ఇదిగో మరి ఈ విధమైన అడ్రస్ ఉంది, అడ్రస్ ప్రూఫ్ ఉంది, మరి వీళ్ళకి క్వాలిఫికేషన్ ఉంది అనేది ఒకటి ఉంటుంది మనకి. అలాగే మన జీవితంలో తప్పకుండా మనము నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించిన, మరి మారు మనసు పొందిన తర్వాత
అటువంటి అటువంటి ఒక స్థితి మనకు తప్పకుండా. అది ఒక పేపర్ మీద ఒక పాస్టర్ గారు ఒక బాప్టిజం సర్టిఫికెట్ ఇచ్చిన దానికంటే కూడా గొప్ప విలువైనది ఏంటి అంటే మరి ఆ దినము, ఆ గడియ మనము దేవుని యందు విశ్వాసం ఉంచి మరి ఆయనే దేవుడు మరి ఆయన విశ్వసించి ఆయన దేవత్వానికి, మరి ఆయన అధికారానికి, ఆయన సార్వభౌమత్వానికి సరెండర్ చేసుకుంటూ మన తప్పుల విషయంలో మారు మనసు పొందుతూ నీటి మూలంగానో ఆత్మ మూలంగానో ఎప్పుడు జన్మిస్తామో అప్పుడు మనం పరలోకపు పౌరులము. ఒకవేళ మరి క్రైస్తవ కుటుంబంలో మా తాతగారు క్రైస్తవులు అయితే మరి నేను క్రైస్తవురాలనైతే మరి నాకు పరలోకపు పౌరసత్వం రాదు. అలాగే నా మనవరాలకి రాదు. ఎందుకంటే నాకు ఉండొచ్చు పౌరసత్వం, నా కొడుకుకు ఉండొచ్చు, నా మనవరాలకి ఇంకా లేదు. ఎప్పుడు నా మనవరాలు పరలోక పౌరస్థితికి పొందుకుంటుంది? తను కూడా ప్రభువునందు విశ్వసించి మారు మనసు పొంది నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించినప్పుడు నా మనవరాలకి పరలోకపు పౌరస్థితి వస్తుంది. మనం ఆ విధంగా ఏంటంటే క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినంత మాత్రాన పరలోక పౌరస్థితి రాదనేది కూడా బాగా గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు మనం కూడా ఇదిగో మా డాడీ పలానా క్యాస్టు కనుక నాది ఇదే క్యాస్టు అని మనం చెప్తే ఒకవేళ ఇక్కడ గవర్నమెంట్ ఒప్పుకున్నా కానీ పరలోక గవర్నమెంట్లో అక్కడ పౌరస్థితి మనకు రావాలంటే తప్పనిసరిగా ఈ ప్రక్రియ తరం తర్వాత తరం అంటే తండ్రి కుమారుడు ఇలా తల్లి కుమార్తె ప్రతి ఒక్కరిది ఎవరి ఇండివిజువల్గా వాళ్ళదే అన్నమాట. ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో జన్మించి ఎదిగి వర్ధిల్లిపోయి చాలా సంవత్సరాలు అయిపోయినా కానీ ఆ వ్యక్తి ఇంకా నమ్మి బాప్తిసం పొంది దేవుని రాజ్య వారసుడుగా ఉండకపోతే పౌరస్థితి లేదు. సో చిన్నప్పుడు ఎప్పుడో బాప్తిసం తీసేసుకుని చిలకరింపో లేకపోతే ఇంకేదో చిన్నగా ఒక ఫంక్షన్ పెట్టుకుని ఇన్ని రోజులకి ఎలాగా అని ఏదో చేసేసుకుని అన్న పౌరస్థితిలోకి మనం ఉండలేం. ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. వాళ్ళకి తెలిసి తెలియని వయసులో వాళ్ళకి ఇంకా మాటలు రాని చిన్నతనంలోనే వాళ్ళకి బాప్తిసం ఇచ్చేసినంత మాత్రాన వారు ఈ పౌరస్థితిలోకి వెళ్ళిపోయారు అనేదాన్ని కన్ఫర్మ్ చేయొద్దు. వాక్యం అంతా బైబిల్ చదువుకుని అప్పుడు మీరు ఒక నిర్ణయానికి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే బాప్తిసం పొంది ఎటువంటి మారు మనసు పొందకుండా పెళ్ళిళ్ళు కొరకు లేకపోతే ఇంకేదన్నా అకేషన్ కొరకు ఇంకేదో దాని కొరకు బాప్తిసం తీసేసుకుని అది పౌరసత్వం కాదు, పరలోకపు పౌరసత్వం కాదు. ఎప్పుడు అది పౌరసత్వం కింద నీకు నిర్ణయించబడుతుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎప్పుడు నిర్ణయించబడుతుంది అంటే నీవు యేసుక్రీస్తు ప్రభువు ఆయన నీ కొరకు సిలువ వేయబడి రక్తం చిందించి నీ పాపములు క్షమించుటకు ఆయన మరి నిన్ను ప్రేమిస్తున్నారు అనే సత్యాన్ని గ్రహించి నీవు పాపివి, నీవు పాపములోనే పుట్టి పాపములోనే పెరిగి ఉన్నావనే సత్యాన్ని గ్రహించి ఆ పాపమును బట్టి మారు మనసు పొంది సరిచేయబడినప్పుడు అప్పుడు మరి నువ్వు బాప్తిసం తీసుకుంటే ఆత్మ మూలంగా నీటి మూలంగా అప్పుడు నీ పౌరస్థితి అక్కడ ఉంటుంది. మొదటి యోహాను పత్రికలో మనం చూసినట్లుగా మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయంలో చూస్తే మరి ఆయనను మరి చదువుకుందాం మనం. ఊరికి నేను నాకు వచ్చినంత వరకు నేను కంటతాగా ఏం చెప్పను కానీ స్పష్టతలో మనం చదువుకుందాం. ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్ కనుకనే మనము మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూద్దాం. మొదటి అధ్యాయం 8వ వచనం నుంచి మనం చదువుకుందాం. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యము ఉండదు. కొంతమంది ఏమనుకుంటారంటే నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నాకు ఏ తాగుడు వ్యభిచారము లేకపోతే ఏ దొంగతనము అబద్ధము అపవిత్రత అలవాట్లు లేవు కనుక నాలో పాపము లేదు, లేకపోతే నేను చాలా దాన ధర్మాలు చేస్తాను, చాలా అందరినీ ప్రేమిస్తాను, అందరితో సమాధానంగా ఉంటాను, లేకపోతే నేను బైబిల్లో ఉన్న ఆజ్ఞలన్నిటి ప్రకారం జీవిస్తున్నాను కనుక నాలో పాపం లేదు అని ఏ వ్యక్తి అనుకోవడానికి వీల్లేదు.
మన జన్మల వల్ల వచ్చిన పాపము, మన క్రియల వల్ల వచ్చిన పాపము మనము ఒప్పుకొనిన ఎడల 9వ వచనంలో మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మరి నికోదేమును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, పౌలు గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి నికోదేము గారు, మరి వారు కూడా గొప్ప టీచర్గా ఆయన, రబ్బీగా ఆయన ఉన్నప్పుడు ఆయన ప్రభు దగ్గరికి వస్తే నికోదేము గారితో ప్రభు ఏం చెప్తున్నారంటే ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మించాలని చెప్తున్నాం. ఇది బైబిల్ని, ధర్మశాస్త్రాన్ని మరి టీచ్ చేసే టీచరు ఆయన అయినప్పటికీ ప్రభు చెప్తున్నారు. మరి ఏ అలవాట్లు, ఏ చెడుతనము లేని వారైనా, కానీ యేసుప్రభు ఆయనకి ఏం చెప్పారు? నువ్వు తప్పకుండా ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించాలని చెప్పారు. మరి నికోదేము గారికి చెప్పినప్పుడు ఈ రోజున ఇంకా ఎవరైతే అటువంటి మారు మనసు లేరో మీకు కూడా అది ఈరోజు హెచ్చరికే. పౌలు గారు ఎంతో మరి నీతిమంతుడుగానే ఉన్నారు, ధర్మశాస్త్ర ప్రకారము ఆయన నీతిమంతులుగా ఉన్నారు అనుకున్నారు ఆయన కదా, దేవుని కొరకు రోషం కలిగి ఉన్నారు అనుకున్నారు ఆయన. కానీ ఆయన కూడా పశ్చాత్తాపపడి తన స్థితిని సరిచేసుకుని మరి ప్రభువు దగ్గర మరి సమర్పించుకుని ఆయన కూడా, పౌలు గారు కూడా నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించారు. ఈ ఇద్దరు ఉదాహరణలే మనకు చాలనుకుంటున్నాను నేను. కనుక వారు నాలో పాపము లేదు, ప్రభువు హెచ్చరించినప్పుడు ప్రభువు నాలో పాపము లేదు అని ఎవరో అనడానికి ఏ మనిషి సరిపోరు. ఈ భూమి మీద తల్లి గర్భంలో పుట్టిన ఏ మనిషి అయినా సరే తమ పాపములు ఒప్పుకుని దేవుని దగ్గర క్షమాపణ అడిగి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలనేది చాలా స్పష్టమైన విషయం. కనుక మరలా ఇంకొకసారి ఈ వాక్యాన్ని మీకు నేను చదువుతాను. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము. మనం అనుకోవద్దు. ఇంకో చోట ఏమని ఉంటుందంటే దేవునిని అబద్ధికులుగా చేయుచున్నామని ఉంటుంది. చదువుకుందాం, అది కూడా చదువుకుందాం. 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించి వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింప కుందుము. ఒకవేళ ఇటువంటి మారు మనసు లేకుండా మేము దేవునితో సహవాసం కలిగి ఉన్నాము, మరి మేము దేవుని పనులే చేస్తున్నాము, మరి ఏ చెడు లేదు, మా కన్ను చెడు చూడడం లేదు, మా చెవి చెడు వినడం లేదు, మేము చాలా కరెక్ట్గానే ఉన్నాము అని ఒకవేళ అనుకోవద్దు. వాక్యం ఇక్కడ మీకు క్లియర్ కట్గా ఉంది. ఒకవేళ ఇంకా కావాలంటే అదే వాక్యాన్ని చదువుకోండి, దానికి కనెక్టెడ్ రెఫరెన్స్లన్నీ చూసుకోండి. కనుక మరి మనము మనుషులంగా మనము తప్పనిసరిగా పరలోకపు పౌరసత్వాన్ని అది ఈ లోకంలో బతికి ఉండగానే పొందుకోవాలి. చనిపోయాక వెళ్తాం కదా, బ్రతికి ఉండగా ఆ పౌరసత్వం యొక్క సమస్తమైన ఆశీర్వాదాలు బ్రతికి ఉండగా పొందుకుంటున్నాము, అనుభవిస్తున్నాము, కలిగి ఉన్నాము. చనిపోయిన తర్వాత వెళ్తాం. అయితే మరి బ్రతికి ఉండగా ఆ రాజ్యం యొక్క ఆ గొప్ప వైభవమును మరి ఈ లోకంలో మనం కలిగి ఉండాలంటే ఈ లోకంలో బ్రతికి ఉండగానే మనము ఈరోజు అనేది మనకు ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? ఆయన రాజ్య పౌరులంగా అయిపోవాలి. అందుకే పౌలు గారు అంత స్పష్టంగా రాస్తున్నారు, మన పౌరస్థితి పరలోకమందు. ఆ పరలోకపు పౌరస్థితిని మనం పొందాలి అంటే ఖచ్చితంగా నూతన జన్మ అనేది మస్ట్ మనకి. ఆ నూతన జన్మ తర్వాత మనము విశ్వాసం కలిగి, ప్రేమ కలిగి, దీనులమై, దృఢమైన మనస్సుతో మన యొక్క నడకను కొనసాగించాలనేది మనము జ్ఞాపకం చేసుకుందాం. మనం ఇంకా ఇదే వచనంలో ఉన్నాం కనుక మనలో ప్రతి ఒక్కరము చాలా ఆసక్తి కలిగి ఒక ఆధార్ కార్డు కలిగి ఉండడానికి ఎంత ఆతృతగా పరిగెట్టి ఆధార్ కార్డు తెచ్చుకుంటారో పుట్టిన పిల్లలకి కదా. పిల్లలు పుట్టగానే ఆధార్ కార్డు,
ఆతృతగా పరిగెట్టండి ఈరోజు. దేని కొరకు? ఆయన రాజ్యంలో పౌరస్థితి, సిటిజన్షిప్ పొందుకోవడం కొరకు ఆతృత పడండి, తొందరపడండి, పొందుకోండి. ఒకవేళ మీకు 90 సంవత్సరాలు ఉన్నాయా ఇంకా ఇప్పుడు, లేకపోతే ఒక 10 సంవత్సరాల వాళ్ళ, లేకపోతే ఒక 25 సంవత్సరాల వాళ్ళ, ఏ వయసు వారు అనేది లేదు. ఏ వయసు వారైనా సరే ప్రభు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపము కలిగిన మనసుతో, మార్పు చెందిన మనసుతో ప్రార్థించి వేడుకున్నప్పుడు మరి ఆ పౌరస్థితిని ఇస్తారు. ఆ పౌరస్థితిని ఇవ్వగానే మన పేరు జీవ గ్రంథములో లిఖించబడుతుంది. ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి. మన పౌరస్థితి అక్కడ రాగానే మన పేరు జీవ గ్రంథములో లిఖించబడుతుంది. అది మనకి చాలా స్పష్టంగా మన మనస్సాక్షికి, మన జీవితానికి తెలుస్తుంది. మరి దేవుని రాజ్యం గురించి మరి ఎంతోమంది రాజులు ఎన్నో రకాలుగా మరి వారు ప్రకటించినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతూ ఉంటాం. ఎక్కడైనా సరే మనం చూసినట్లయితే మరి దానియేలు గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో మరి ఎన్నో చోట్ల మరి ఆ రాజులు పరిపాలన చేసే వాళ్ళు ఏం పలుకుతుందంటే అది శాశ్వతమైన రాజ్యము, అది అంతము లేని రాజ్యము, అది గొప్ప రాజ్యము. ఆ రాజ్యము కలిగి ఉన్న వారికే దాని యొక్క గొప్పతనం తెలుస్తుందని ఎంతోమంది ప్రకటించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. మరి మనం ఏం చేయాలి? ఆ రాజ్యంలో వెళ్ళడం కొరకు, ఆ రాజ్యం యొక్క పౌరసత్వాన్ని లేదా సిటిజన్షిప్ని కలిగి ఉండడానికి ఇంకా కొన్ని మాటలు మనం విందాం. దేవుడు ఏం చెప్పారంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి శిష్యులతో ఒక మాట చెప్పారు. అదేంటంటే మరి మాకు ప్రార్థన చేయడం నేర్పించండి అని యేసు ప్రభువారిని శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభువారు మత్తయి సువార్తలో మరి ఏం చెప్తా ఉన్నారంటే 6వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి మనం చూసుకుందాం. మరి ఒక 5-10 నిమిషాలు లేట్ అయినా దయచేసి ఓపికతో వినాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే మనము యేసు ప్రభువారు శిష్యులకి ఏమైనా ప్రార్థన చేయమని చెప్పారంటే మరి 6:10లో పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక అని మరి ప్రార్థన చేయమని చెప్పారు శిష్యులకి కదా. మరి నీ రాజ్యము పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. మరి యేసుప్రభు వారు నేర్పించిన మొదటి మాటలు మనం తీసుకుందాం. కనుక మనం ప్రతిరోజు దేవా నీ రాజ్యము నాలో వచ్చునుగాక, నీ చిత్తము నాలో జరుగునుగాక, ప్రతి సమయ సందర్భాల్లో ఎప్పుడూ ఆ మాటను మన హృదయంలో అలా ఆలాపన చేస్తూనే ఉందాం, అనుకుంటూనే ఉందాం. ఒకసారి ఒక వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేయవలసి వచ్చింది. చాలా సీరియస్గా ఉన్నారు, చనిపోయే పరిస్థితి, చాలా సీరియస్, చనిపోయే పరిస్థితి, చాలా ఈవిల్ ఫోర్సెస్తో కూడా వారు ఉన్నారు. మరి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అడుగుతున్నాను, దేవా మరి వీరి కొరకు నేను ఏమైనా ప్రార్థన చేయాలి. నాకు అది అలవాటు. ఇప్పుడు ఒక మనిషికి ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు వాళ్ళకున్న ఎన్నో ఇబ్బందులు చెప్తారు, వాళ్ళకున్న ఎన్నో అనారోగ్యాలు చెప్తారు, వాళ్ళకున్న అవస్థలు చెప్తారు. కొంతమంది అయితే ఏం చేస్తారంటే చాలా గట్టిగా చెప్తారు, నాకు ఇలాగే ప్రార్థన చెయ్యి, ఇలాగే అడుగవు దేవుడిని అంటారు. నేను అప్పుడు చెప్తాను, దేవుడు ఎలా ప్రార్థన చేయమని చెప్తారు అలాగే చేస్తాను, అప్పుడే జవాబు వస్తుంది. నువ్వు అడిగినట్టు, నువ్వు డిమాండ్ చేసినట్టు నేను చేయలేను, నేను అడగలేను. కనుక ప్రభువు మరి ప్రార్థన చేసేటప్పుడు ఆయనే ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగలతో ప్రార్థన చేయడానికి ఒక ప్రార్థన ఆత్మను మనకిచ్చి అక్కడే ఆ ప్రార్థన వారి కొరకు ఏం చెయ్యాలి, ఏది మూలము వాళ్ళ కొరకు చేయాలనేది ప్రభు ఇస్తారు. కనుక ఆ విధంగా చేయడం అనేది నాకు బాగా మరి దేవుడు నా యొక్క ఆత్మీయ నాయకుల ద్వారా నాకు నేర్పించారు. నేను అది నేర్చుకున్నాను ఈ రోజున. మరి కనుక మరి ఎంతోమంది వచ్చి ఫలానా వాళ్ళకి ఆ నష్టం జరగాలని ప్రార్థన చేయి, లేకపోతే మరి ఎవరు చేతబడి చేశారో వాళ్ళ పేరు ఏంటో చెప్పంటే నేను అలాంటివి అన్నీ చెయ్యను, అలాంటివి చెప్పను. మీకు కావాలంటే ప్రార్థన చేయించుకుని వెళ్ళండి, కానీ నేను చేయనని చెప్తాను.
ఇక్కడ మరి ఆ వ్యక్తితో నేను ఇలాంటి అనేకమైన సమస్యల్లో ఉన్న ఆ వ్యక్తితో నేను ప్రార్థన చేయడానికి వెళ్ళి ప్రభువుని అడిగితే ప్రభు ఏం చెప్పారంటే, దేవా నీ రాజ్యం నాలో వచ్చునుగాక అని చెప్పమని చెప్పారు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఒక పని చేయాలి. సిక్ పర్సన్ ఏం చేయాలి? దేవా నీ రాజ్యం నాలో వచ్చునుగాక అని అలా అంటూనే ఉండమన్నారు వాళ్ళని. వాళ్ళు అలాగా ఆ మాటను తీసుకుని నిజంగానే వాళ్ళు అలా అడిగారు, దేవా నీ రాజ్యం నాలో వచ్చునుగాక, దేవా నీ రాజ్యం నాలో వచ్చునుగాక అని వాళ్ళు ఒకటే దేవుని దగ్గర మొర్రపెట్టారు. అప్పుడు వాళ్ళకి దేవుడు చాలా ఎక్కువ స్వస్థతనిచ్చారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. తర్వాత చాలాసార్లు చాలామంది కొరకు చాలా విషయాలై నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఏమని అడిగాను దేవుని, దేవా నీ రాజ్యము ఇదిగో వీళ్ళల్లో వచ్చునుగాక, దేవా నీ రాజ్యము ఇదిగో ఈ దేశ ప్రజల్లో వచ్చునుగాక, దేవా నీ రాజ్యము ఈ ప్రాంతంలో వచ్చునుగాక, దేవా నీ రాజ్యము ఈ కుటుంబంలో వచ్చునుగాక. ఎప్పుడైతే ఆ మాట అది ఎంత ప్రభావవంతంగా పనిచేసిందంటే ఆ మాట అది నేను వర్ణించలేను. అది నా అనుభవంలో నేను చెప్పగలుగుతున్నాను. ఎంతో ప్రభావవంతంగా ఆ మాట పనిచేసింది. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము జరుగునుగాక. ఎప్పుడైతే ఆ మాట చెప్తుంటామో ఆయన పరలోకములందు వేసిన ప్లాను మనం 136వ దావీదు కీర్తనలో ఉన్నట్టుగా మనము తల్లి గర్భములో మనం రూపొందింపక ముందే ఆయన ఒక దినమైనా కాకముందే ఆయన చేసిన ఆ ప్రణాళిక ఉందే, ఆ ప్రణాళిక పరలోకంలో ఆయన చిత్తం మన పట్ల. దాన్ని మనం ఏం అడుగుతున్నాం? నీ చిత్తం పరలోకంలో జరిగినట్లు నాలో జరుగును కాక, నీ రాజ్యం నాలో వచ్చును కాక. ఎప్పుడైతే మనం ఆ మాట అంటామో అప్పుడు వరకు మనలో ఉన్న దుష్టరాజ్యం ఏమైపోతుంది? పూర్తిగా కూలిపోతుంది. దానికి ఇంకా నిలవ చోటే ఉండదు. దేవుని రాజ్యం మనలో ఉంటుంది, దేవుని చిత్తం మనలో జరుగుతుంది. మరి కనుక చాలా ఒక ఇంపార్టెంట్ అయిన మెసేజ్ మనం వింటున్నాం కనుక ఊరికే ఏదో అన్ని మెసేజ్లు వినేసి వదిలిపెట్టేసి లేకపోతే మర్చిపోయి లేకపోతే సగం విని సగం వినకుండా కాదు. కానీ ఈరోజు చాలా జాగ్రత్తగా మీరు, ఎందుకంటే మీరు పరలోకపు రాజ్య పౌరులు అయితేనే మీరు పరలోకానికి వెళ్తారు. ఒకవేళ పరలోక రాజ్యపు పౌరులు కాకపోతే పరలోకానికి వెళ్ళరు, పరలోకం లేని స్థలానికి వెళ్ళిపోతారు. మీకు మళ్ళీ చాలా రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నానంటే పరలోక పౌరులు అవ్వడం చాలా సులువే. ఆ సులువైంది ఏంటంటే యేసు ప్రభు వారికి పూర్తిగా లోబడి ఆయన దగ్గర ఆయన క్షమాపణ పొంది ఆయన రక్తంలో కడగబడి ఉండడమే మనకి చాలా ఇంపార్టెంట్. మరి అందుకనే యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో మళ్ళీ 6వ అధ్యాయం 33వ వచనంలో ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభు వారు చెప్పిన మాటలే నేను మీకు చెప్తున్నాను, నేను సొంతంగా కల్పించుకోవట్లే. ఏంటంటే 33లో మొదట మరి మీరు ఏం తింటామో ఏం తాగుతామో ఏం ధరిస్తాం అని కాకుండా ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి. ఆయన రాజ్యమును. ఉద్యోగం సర్చింగా, ఓకే, ఏ కాలేజీలో చదవాలి సర్చింగా, లేకపోతే ఎలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి సర్చింగా, ఎక్కడ సెటిల్ అవ్వాలి, ఎక్కడ అద్దెకుండాలి, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఎలా సర్చింగా, ఎన్నో వెతుకుతున్నాం కదా, చాలా వెతికేస్తున్నాం మనం. మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, తర్వాత అవన్నీ మీకు దొరుకుతాయి. మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, చాలు, ఎనఫ్. ఆయన రాజ్యమును వెతికితే ఒక పెద్ద ప్యాకేజ్ అన్నమాట, మనం ఊహించలేనంత ప్యాకేజ్ మన కొరకు ఉంది. ఆ ప్యాకేజీలో ఎవ్రీథింగ్ ఉన్నాయి మనకి, ఇంకా లేనిది అంటూ ఏమీ లేదు ఆ ప్యాకేజీలో. ప్రతిదీ మనం అడిగేది అడగంది, మనం ఊహించింది ఊహించలేనంతది చాలా గొప్పది మనకు ఆ ప్యాకేజీలో ఉంది. అదేంటంటే ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ గొప్ప విషయాలు. కనుక మరి మనం ఏం చేయాలంటే మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకాలని యేసుక్రీస్తు ప్రభు వారు మరి చెప్తున్నారు. ఇంకొక మాటను మనం చూద్దాము. అది ఏంటంటే ఆయనతో కలిసి మనము సమకూర్చాలి. పరలోక రాజ్యంలో మనం ఉండడం కొరకు, మనతో పాటు అనేక మంది ఉండడం కొరకు మరి మనము సమకూర్చే వారంగా ఉండాలి. కానీ మరి సమకూర్చే వారంగా లేకపోతే ఆయనకు విరోధి అనే వాక్యంలో
కదా. మనం ఆయనకు విరోధి అయి ఉంటే మన జీవితం ఒక పెద్ద సున్నా. అది ఆ సున్నా ఏమవుతుందంటే కాల్చబడ్డానికి. కనుక మరి ఆయనతో కలిసి సమకూర్చేవారిగా, కోత కోసేవారిగా మనం ఉండాలనేది మనం నేర్చుకుంటున్నాం. చివరిగా కొన్ని రిఫరెన్సులు మనం 2-3 రిఫరెన్సులు చదువుకుని మనం ముగించుకుందాము. మనం ప్రకటన గ్రంథంలోకి మనం వెళదాం. ఎంత గొప్ప విషయాన్ని దేవుడు ఇక్కడ మనకు బయలుపరుస్తున్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మనం చూద్దాము. 9 నుండి 10 వరకు. ప్రతి వంశములోను అనగా ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందరు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఇక్కడ మరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మరి ఆ గ్రంథము మరి విప్పడానికి ఎవరికి యోగ్యత, అర్హత లేదు. దేవుని చేతిలోంచి గ్రంథాన్ని తీసుకొని విప్పగలిగిన వారు ఎవరు లేరు. దానివల్ల యోహాన్ గారు ఎంతగానో ఏడుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఏం జరిగింది అంటే మరి గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేశారంటే ప్రతి ప్రజలోంచి, ప్రతి జాతిలోంచి, ప్రతి దేశంలోంచి, అంతట్లోంచి మరి ఆయన రక్తమును వెలగా ఇచ్చి ఒక జనమును కొని వారిని ఒక రాజ్యంగా చేశారు కదా. మనం ఇప్పుడు పాడతాం, రాజా పాడిస్తాడు, ఆ రాజ్యములో నీ ఉందువా అని పాడిస్తాడు కదా. ఆ రాజ్యంలో నువ్వు ఉంటావా? అయితే ఆయన రక్తంలో కడగబడాలి. ఆయన రక్తంలో కడగబడాలి అంటే మారు మనసు పొందాలి కదా. మారు మనసు పొంది ఊరుకోకూడదు. ఆత్మ మూలంగాను, నీటి మూలంగాను మార్పు చెందాలి. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని పొందుకుని ఉండాలి. అప్పుడు ఆ రాజ్యంలో నీవు ఉంటావు. ఆయన రాజ్యం అది. అబ్రహాం మొదలుకొని మనకు తెలిసినంత వరకు కదా. మరి ఆయన రాజ్యం అది. ఆ రాజ్యంలో బోళ్ళంతమంది ఉన్నారు. ఆ రాజ్యంలో గొప్ప సంతోషం ఉంది. అది నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. ఇంకా ఆ రాజ్యంలో మనకి ఏమున్నదో ప్యాకేజ్, అది నెక్స్ట్ వీక్ మనం చూద్దాము. మరి ఆ రాజ్యమును మరి ఆయన సంపాదించారు, ఆయన రెడీ చేశారు. అందుకనే దొంగ ఏమన్నాడో మీకు గుర్తు చేయనా? దొంగ ఏమన్నాడో లోకాసు వార్తలో మనం చూస్తే మరి అక్కడ ఏమంటున్నాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతున్నాడు కదా. చివర్లో ఆయన దొంగ అయ్యాడు, అయినా కానీ ఆయన కళ్ళు, హృదయం అన్నీ తెరవబడ్డాయి. ఆయన యేసు ప్రభుతో అంటున్నాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, ఈరోజే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావని యేసు ప్రభు వారు అక్కడ వెంటనే ఆయనకు చెప్తున్నారు. ఈరోజు మనం దొంగ అయి ఉండొచ్చు, ఇంకేదన్నా అయి ఉండొచ్చు. ఇంతకాలం మన యొక్క జీవితాల్ని మరి దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా దొంగిలించేసామేమో. మన సమయాన్న, మన టైచ్నా, లేకపోతే మన బలాన్నా, లేకపోతే మనకున్న సమస్తాన్న దేవునికి ఇవ్వకుండా దొంగిలించేసి దొంగలంగా ఉన్నామేమో. కనుక ఈరోజన్నా వెళదాం, దేవా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుదాం కదా. అప్పుడు వెంటనే ఆయన రాజ్య పౌరులుగా మనల్ని ఒప్పుకుంటారు. మరి ఇంకా మనం చూస్తే మరి ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుందని మరి మరియ గారికి యేసు ప్రభు వారు ఇంకా పుట్టకముందే దేవుడు చెప్పారు. ఇప్పుడు మనం ఏ రాజ్యంలో అయితే మనం పౌరసత్వం పొందబోతున్నామో, ఏ రాజ్యంలో అయితే మనం పౌరులంగా ఉంటున్నామో, ఆ రాజ్యము అంతము లేనిది, శాశ్వతమైనది. ఆయన రాజ్యము శాశ్వతమైన, అంతము లేనిది, సర్వ అధికారము కలిగింది, ప్రభావవంతమైనది, సంపూర్ణమైనది. ఈ దేశపు రాజులు మనకి, ఈ దేశపు అధికారులు ప్రామిస్ చేస్తారు, కానీ ఒక్కొక్కసారి వారి వల్ల కాదు ఆ ప్రామిస్ని నిలవబెట్టుకోవడానికి. విమర్శించట్లేదు నేను మన అధికారులను, కానీ ఒక్కొక్కసారి వారి వల్ల కాకపోవచ్చు. అంత ఫైనాన్స్ లేకపోతే అంత ఎన్నో విషయాల వరకు ఉండి
వారు ప్రామిస్ చేసేస్తున్నారు కానీ నిలబెట్టుకోలేకపోతున్నారు. కానీ దేవాది దేవుని రాజ్యంలో మనకు ఒకసారి ఒక ప్రామిస్ వచ్చిన తర్వాత అది తప్పకుండా మనకి నెరవేరుతుంది. ఈ దేశ పౌరసత్వాన్ని కానీ, ఈ దేశపు విధులను కానీ, బాధ్యతలను కానీ ఏది నేను తక్కువ చేయండి, లేకపోతే అనుసరించొద్దు, ఎదిరించండి, తిరుగుబాటు చేయండి అని మీకు నేను బోధించడం లేదు. ఈ రాజ్య సభ్యులుగా, ఈ భారతదేశ పౌరులుగా మీరు ఏం చేయాలో, ఎంత చేయాలో అంత చేయండి. ఎవరికి పన్ను వారికి పన్ను కట్టండి. ఎవరికి అధికారం మనం ఇవ్వాలో వారికి అధికారం ఇవ్వండి. ఎవరికి విధేయులై ఉండాలో ఉండండి. దేవుని రాజ్యపు పౌరులుగా ఉండండి. తప్పకుండా ఈ పౌరసత్వం ఆ పౌరసత్వం రెండూ ఉండాలి మీకు. తప్పనిసరిగా ఉన్నప్పుడు ఇందాక ప్రార్థన చేశాడు రాజా, హక్కుదారులము, పరలోకపు రాజ్యపు హక్కుదారులము, పరలోకపు సైన్యము మనము అని ప్రేయర్ చేశాడు కదా. మన జీవితంలో ప్రతిరోజు మన రెండు చేతులు ఎత్తి, దేవా తండ్రి నీ రాజ్యం నాలో వచ్చునుగాక, ప్రతి గంటకు ప్రతి నిమిషానికి నీ చిత్తమే జరుగునుగాక, నా చిత్తాన్ని జరగనివ్వద్దు, దుష్టుడి ఇష్టాన్ని అసలు జరగనివ్వద్దు దేవా, నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక అనే ప్రార్థన మనము చేద్దాం. మరి దేవుని రాజ్యము మరి మీలో ఉండునుగాక, పరిపూర్ణమైన ఆ రాజ్యపు పౌరులుగా మీరు వర్ధిల్లుదురుగాక అని మరి నేను కోరుకుంటూ ఉంటున్నాను. ఈ మెసేజ్ మనకి పూర్తి అవ్వలేదు, పూర్తిగా వినవలసి ఉంది కనుక నెక్స్ట్ కంటిన్యూటీలో మనం విందాము. మరి ఎవరు మిస్ అయిపోకుండా మరి తప్పకుండా వాక్యాన్ని వినండి, ఇంకొకరికి తెలియచెప్పండి. ఒకవేళ మీరు ఎవరికైనా చెప్పడానికి ఒక భాషాపరమైన లేకపోతే ఇంకేదైనా కొంచెం ఇబ్బంది మీకు ఉంటే మీరు ఒక పని చేయండి. అదేంటంటే మరి ఈ మెసేజ్ని వాళ్ళకి వినిపించండి, షేర్ చేయండి, ఇంకొకరికి చెప్పి షేర్ చేయండి. లేకపోతే మరి ఇదే షేర్ కొట్టేసేయండి యూట్యూబ్లోంచో ఫేస్బుక్లోంచో. అప్పుడు ఇంకొకరు వినడం ద్వారా మరి మీరు దేవుని రాజ్యపు పనిని కొంత చేసిన వారు అవుతారు. కనుక మరి మనం ప్రార్థన చేసుకుందాము. మరి ఇంతటితో మరి ఈ వారానికి మనము ప్రార్థన చేసుకుంటున్నాం, కానీ ఈ మెసేజ్ మాత్రం ముగిసిపోలేదు. ఈ మెసేజ్ ఇంకా ముగియడానికి కొన్ని వారాలు పడుతుంది. కనుక మనం విందాం. పూర్ణంగా విన్న తర్వాత మరి మనము మొదల నుంచే మరి మన జీవితాలను కట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడివైన నా ప్రియమైన పరలోకమందున్న తండ్రి, దేవా గతించిన నెలలో ఏదైతే ప్రభువా దేవా తండ్రి మరి అనేకమైన దేవా వర్తమానాలు తండ్రి మరి సంఘంలో మేమందరము వినడానికి మీరు ఇచ్చారు ప్రభువా దేవా. ఇదిగో మొదలుపెట్టి విన్నాం తండ్రి ఈ దినాన్న దేవా ప్రభువా. మరి మీరు ఇచ్చింది అంతా మేము దేవా పూర్తిగా వినేయగలుగుటకు సహాయం చేయండి దేవా. ఇప్పుడున్న ప్రతి ఒక్కరూ దేవా తండ్రి వారి కుటుంబంలో ఉన్న ఎంతమంది ఉంటే అంతమంది దేవా నీ రాజ్య పౌరులుగా ఉండగలుగుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఇంకా ఎంతమంది వినబోతున్నారో వారిలోని ఈ కార్యం జరుగునుగాక ప్రభువా. ఇదిగో తండ్రి దేవా మా ప్రపంచం అంతట్లోనూ నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తమే జరుగునుగాక ప్రభువా. మా అధికారులను దేవా, మా ప్రపంచంలో ఉన్న మా దేశ అధికారులందరినీ మీరు బ్లెస్ చేయండి ప్రభువా. ప్రతి ఒక్కొక్కరూ ఆశీర్వదించబడిన వారిగా ప్రభువా, పర సంబంధమైన అధికారం కింద ఉంటూ ప్రభువా దేవా తండ్రి మంచి పరిపాలన దేవా ప్రజలందరికీ అందించేవారిగా బ్లెస్ అవుదురుగా కానీ ప్రార్థన చేసినాం. ప్రపంచ నాయకులందరూ దేవాని నామంలో బ్లెస్ అవుదురుగాక, ఒక మంచి పరిపాలన ప్రజలకు దేవా మరి తీసుకురావడం కొరకు దేవా నీ అధికారం కింద వారందరూ ఉందురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా దేవా తండ్రి మీరే మీ కృపా బాహుళ్యతను బట్టి ప్రభా ఈ కరోనా అంతటినీ దేవా మీరే తొలగించి
ప్రభు పూర్తిగా దాన్ని రూపుమాపగలిగిన దేవుడు తండ్రి. దేవ ప్రజలకు గొప్ప దేవా తండ్రి ఆశీర్వాదాలు ఆరోగ్యమును ఇవ్వగలిగిన దేవుడు తండ్రి. దేవా నీ రాజ్యంలో అనారోగ్యము అనే పేరే లేదు ప్రభు. నీ రాజ్యములో తండ్రి ప్రభు ఆ దేవా ప్రభు మరి లేని ఆ పేరు ప్రభు ఈ ప్రపంచం మీద ఉన్న నీ ప్రజలకు కూడా ఉండకుండా పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా దేవా తండ్రి ప్రొటెక్ట్ చేయబడుదురుగాకని ప్రార్థన చేస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క కృపయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు సహవాసం సదాకాలం మనకు తోడేయండి బలపరచును గాక. ఆమేన్.